మరి మా రచ్చ రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? ప్రెసెంట్ అమ్మాయిలు కిచెన్ లో ఎలా బిహేవ్ చేస్తారు? ప్రెసెంట్ అమ్మాయిలు మంచిగా ఉన్నది టాపిక్. తమ్ముడు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారు. ఎందుకు కొట్టమన్నా తెలుసా? ప్రెసెంట్ అమ్మాయిలు వంట రూమ్ లో ఎందుకు ఉంటారా? ఎందుకుంటారు? ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉంటారన్న వాళ్ళు చెప్పండి. ఇంతమంది ఏ వంట రూములు ఉంటారమ్మా? వీళ్ళందరికి ఎలా అనిపించిందంటే ఒంటరిగా రూమ్ లో ఎవరు ఉంటారని అడిగినట్టు అందరూ కూర్చోల్లమ్మా. ఓ మా గొర్రె పిల్లలు లేచినాయి. లే ఇప్పుడు చెప్పా, నీకు అంట బాగా వచ్చిన వంట పేరు చెప్పు. ఏదైనా కోడిని తినుడే. భారతి, బటర్ చికెన్ ఎలా వండుతారు చెప్పు రెసిపీ. స్టవ్ ఆన్ చేసి చికెన్ వేసి బటర్ గిన్నె పెట్టవా? గోంగూర చికెన్ అయితే గోంగూర వేస్తారంటది, మసాలా చికెన్ అంటే మసాలా వేస్తారంటది, పాలక్ చికెన్ అంటే పాలక్ వేస్తారు అంతేనా? అవును. మరి ఎలా ఉంటుందో చెప్పవా? రెసిపీస్ చెప్పవా? ఉప్పు కావాలి, కారం కావాలి, మసాలా కావాలి, పేస్ట్ కావాలి, అది కావాలి, కరివేపాకు కావాలి, కొత్తిమీర కావాలి. వంట రూమ్ లో అమ్మాయిలు వంట చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఆన్ చేస్తారు. మొబైల్ ఆన్ చేయలేదనుకో వాళ్ళకి వంట రాదు. ప్రామిస్. రెండు రకాలుగా ఆన్ చేస్తారు. ఒకటేమో చాటింగ్ చేస్తూ వంట చేస్తామని, లేదా రాకపోతే పక్కలను అడుగుదామని. వస్తే శ్రీముఖి నేను పప్పు వండాలి, ఫస్ట్ బౌల్ తీసుకో. పెట్టానే దొంగదాన. పప్పు నానబెట్టి చేశానే. పప్పు నానబెట్టా అంటే నానబెడుతుంది పప్పు తీసుకొని. అందులో పప్పు వేసి పోపు వేసి పెట్టినా కదా, చిటికేడు ఉప్పు అనగానే బాగా చదువుతూ ఉన్నమతి పోయినట్టు ఈ అమ్మాయిలకు ఎట్లుంటారు అంటే, చిటికేడు ఉప్పు వేసేవాళ్ళు ఉంటారు. చిటికేడు ఉప్పు, చిటికేడు అమ్ము ఎక్కువైపోయింది వేసేవాళ్ళు ఉంటారు. లేకపోతే చిటికేడు ఉప్పు తీసి చిటికెత్తారు. చిటికేడు కారం సేమ్ అమ్మో ఎక్కువైపోయింది వేస్తారు. లేకపోతే చిటికేస్తారు. వేయించాలి అక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో రాసుకుంటారు కదా వీళ్ళు చాటింగ్ లో. వేయించాలని అక్కడ ఉంటుంది, మేము వాయించాలని అక్కడ. వాయించడం ఏంటే? వాయించం కాదే దొంగ. వేయించాలి. ఆఖరికైనా వంట రెడీ అయిపోయింది. ఇక్కడ చాట్ లో ఉండి ఇంకోళ్ళతో చేస్తుంటది. అక్కడ శ్రీముఖి, పద్మ, ఇంకో శైలజ మాడిపోయింది. ఒకవేళ మాడకపోతే గుమ్మ గుమ్మలు ఈమె సాటిస్ఫాక్షన్ అయ్యి లోకం మొత్తం చెప్పాలనుకుంటది. సెల్ఫీ యమ్మీ యమ్మీ ఫుడ్ తో మీ మమ్మీ.